మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ద మండలం అలాగే బస్మాయిపల్లి ఈ గ్రామంలో అత్యంత దారుణమైన, కిరాతకమైన, నీచమైన ఒక హత్య జరిగింది. సో, ఇంత వివరంగా ఎందుకంటున్నాను, ఇంత వర్స్ట్‌గా ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈ రోజుల్లోన నమ్మి తాళి కట్టి పెళ్లి చేసుకున్న భార్యలు ఏం జేస్తున్నారు చాలామంది. దాదాపు ఒక 40% మంది ఇదే జేస్తూ ఉన్నారు. పెళ్ళికి ముందు ఒకలుండాలి, పెళ్ళైన తర్వాత భర్తుంటాడు, పెళ్లి తరువాత మరలా ఇంకొకరుండాలి. అంటే ఇంచుమించుగా ముగ్గురిని మెయింటైన్ జేస్తూ ఉన్నారు చాలామంది. అసలు ఈ మెయింటైన్ చెయ్యడమేంటి? పెళ్ళికి ముందేంటి? పెళ్లి తరువాతేంటి? అసలు ఏం జరుగుతుంది? అసలు ఆడవాళ్ళు ఏం జేస్తూ ఉన్నారు? ఎందుకిలాంటి ఇంత దారుణమైన, ఇంత చండాలమైన హత్యలు. అసలు ఎంత దారుణం అంటే కట్టుకున్న చీరని మంచానికి కట్టేసి భర్తని అత్యంత కిరాతకంగా ఇష్టం వచ్చినట్లు ఒక కట్టెలు కొట్టే కత్తి ఏదైతే ఉంటుందంటే ఇంచుమించుగా ఒక గొడ్డలి లాంటిది. తీసుకొని ఇష్టం వచ్చినట్లు నరికి, నరికి ఆ భర్తని అత్యంత కర్కశంగా ఇ ఇష్టం వచ్చినట్లసలు పొడిచి, పొడిచి చంపేసింది ఒక భార్య. సో, ఎందుకు ఇంత కసి దేనికసలు? ఏం చేశాడు ఆ భర్త? తాగొచ్చాడా? లేకపోతే ఎవరితోనైనా ఏదైనా సంబంధం పెట్టుకున్నాడా? లేదు వేధిస్తున్నాడా కట్నం కావాలని? అసలేం చేస్తున్నాడు? లేదంటే తినడానికి ఏమి తీసుకురావడం లేదా? లేదంటే నీకు పిల్లల్ని కనివ్వలేదా? అనంటే అన్నీ సవ్యంగానే జరుగుతూ ఉన్నాయి. ఒక సాధారణమైన పల్లెటూరు బస్మాయిపల్లి. వాళ్ళ ఇల్లు చూస్తే అర్థమవుతోంది. నార్మల్‌గా ఒక స్లాబ్ వేసిన ఇల్లు. ఒక సాధారణమైన ఊరది. అందరూ గూడా కట్టు, బొట్టు, సాంప్రదాయము పురాతన పాతకాలం పద్ధతుల్ని పాటిస్తూ, పాడి పశువులు, పంటతో ఉన్న ఆ గ్రామంలోని ఇంత కర్కశమైన మర్డర్ ఎలా జేయగలిగింది అనేది అసలు మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఒక్కళ్ళు గాదసలు. పల్లెల్లో జూసినా అదే, పట్టణాల్లో జూసినా అదే, గ్రేటర్ సిటీస్‌లో జూసినా అదే, ఎక్కడ జూసినా అదే. ఇవే జరుగుతూ ఉన్నాయి. సో, ఇందులోని ఎవరికి నచ్చిన రీతిలోని, ఎవరికి నచ్చిన స్టైల్‌లోని వాళ్ళ సొంత ఆలోచనలు జోడిస్తూ, కొన్ని యూట్యూబులు జూస్తూ, కొన్ని గూగుల్‌లోని సెర్చ్ చేస్తూ, ఎలా చేయాలని కొన్ని థ్రిల్లర్ మూవీస్ చూస్తూ, కొన్ని హారర్ మూవీస్ చూస్తూ, ఇవన్నీ ఫాలో అవుతూ ఏ రకంగా చేయాలి అని ఒక పెద్ద ఎస్టిమేషన్‌తోని మర్డర్స్ చేస్తూ ఉన్నారనంటే, ఆలోచించండి ఎంత కర్కశంగా తయారైపోతున్నారు రోజు రోజుకి ఆడవాళ్ళు. స్త్రీ అంటేనే సున్నితమైన వాళ్ళు అని ఒక అర్థం ఉంది. స్త్రీ అంటే ఒక శక్తి, ఒక సున్నితమైన మనస్కులు అని. కానీ అది ఎప్పుడో పోయింది. మొత్తం మంట కలిపేశారు. అసలు ఒక్కళ్ళు ఒక ఇద్దరు చేస్తున్న పనుల వల్ల అంటే ఈ 40, 50% మంది స్త్రీలు చేస్తున్న పనుల వల్ల మొత్తం సొసైటీ భ్రష్టు పట్టిపోయింది పూర్తిగాను. రేపొద్దున మనమేం చేస్తామో, మన ఫ్రెండ్స్ ఎలాంటోళ్ళో లేదా మన సిస్టర్స్ ఎలాంటోళ్ళో, లేదా మనకు పుట్టేవాళ్ళు ఏం జేస్తారో అని ఇలాంటి భయం పట్టేసుకుంది ప్రతి ఒక్కళ్ళకి గూడాను. సో, ఈ మధ్యలోని కవిత అనే అమ్మాయి, నగేష్ ఇతనికి 38 సంవత్సరాలు. సో, ఇతని భార్య కవిత. దాదాపు 17 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరూ గూడా వివాహం జేసుకున్నారు. వీళ్ళకి చక్కగా ముగ్గురు పిల్లలున్నారు. ముగ్గురు పిల్లలు చక్కగా స్కూలుకెళ్ళడము, రావడము. అలాగే నగేష్ కూడాను ఏదో ఆయనకి తోచిన పని ఆయన చేసుకోవడము, రూపాయి సంపాదించడము, పిల్లలకి, తల్లికి కల్లో గెంజో తాగించడము. వాళ్ళకి ఉన్న స్థాయిలోనే ఆయన తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. సాధారణంగా చిన్న చిన్న అలవాట్లనేవి కామన్‌గా అసలు ఈ రోజుల్లోనే లేవు అని అనడానికే లేదు. దట్టు పల్లెల్లో ఉన్నారనంటే ఏ కల్లో లేపోతే ఏదో చిన్న చిన్న హ్యాబిట్స్ ఉంటాయి. తాగుతారు. ఒకవేళ వచ్చో మాట అంటారు. కోపమొస్తే పోనీ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టొచ్చు. లేదా పెద్దల మధ్యన మనం దాన్ని సద్దుమణిగించుకోవచ్చు. లేదా కొంతమందైతే చక్కగా అడ్జస్ట్ అయ్యి భర్తను మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా సంసారాలు కొనసాగుతూ ఉంటాయి. కానీ ఆ రోజులు పూర్తిగా పోయినియి. ఎక్కడికో అత్యంత దూరంగా వెళ్ళిపోయాం మనం. ఇక్కడ మన కల్చర్ ఉంటే మనం ఎక్కడికో అక్కడికెళ్ళిపోయాం. అందనంత ఎత్తుకు ఎదిగిపోయాం. ఏ విషయంలోని హత్యలు చేసే విషయంలోని, తప్పులు చేసే విషయంలోని, అక్రమ సంబంధాలు పెట్టుకునే విషయంలోని, ఇలాంటి విషయాల్లో. సో, ఈ కవిత అనే ఆమె నగేష్ అనే తన భర్తని మోసం చేస్తూ అతని కళ్ళు గప్పి 17 సంవత్సరాల తన సంసార జీవితాన్ని జైలు పాలు చేసుకుంది ఈరోజు. సో, ఇటువంటి చక్కగా సాగుతున్న సంసారంలో అనవసరంగా ఇంకొక వ్యక్తితోని అక్రమ సంబంధం పెట్టుకొని ఆ భర్తకి అడ్డంగా దొరికిపోయింది. అడ్డంగా దొరికిపోయిన నేపథ్యంలోనే ఆ భర్త అనుమానించాడు. "నువ్వు తప్పు చేస్తున్నావు. ఇలా చెయ్యకు ఇంకొకసారి" అని వారించాడు. అయినా గూడా వినకపోవడంతోని పెద్దల మధ్య గూడా ఈ విషయాన్ని తెలియజేసి ఇలా జరుగుతోంది అని జెప్పేసి చెప్పాడు. అయినా గూడా వినకుండా మళ్ళా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గానే ఆవిడ కంటిన్యూ చేస్తుండడంతో ఇక నగేష్‌కి ఏం జేయాలో అర్థం గాక ఆమెనేమి అనలేక, పరువు తీసుకోలేక, పిల్లల దగ్గర తలెత్తుకోలేక, ఆమెతో సంసారం జేయలేక మొత్తానికి
ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే కొంచెంగా మద్యానికి బానిసలవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న ఈ స్నేహం ఇంక అదే అని ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఒక అలవాటుని చేసేసుకొని ఏదో పెగ్గేసుకున్నాం, వచ్చి పడుకున్నాం అంతే అక్కడితో జీవితం అయిపోతూ ఉంటది ప్రతిరోజు. ఇలా అలవాటు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటున్న మగవారు పాపం చాలా మందే ఉంటూ ఉన్నారు. అఫ్‌కోర్స్ ఆడవాళ్ళ విధానం ఒకలా ఉంటే, మగవారి పరిస్థితి ఇంకొకలాగా ఉంటూ ఉంది. కానీ ఎక్కువ శాతం ఈ రకంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్య మనం బాగా తరచూ వింటూ ఉన్నాం. రోజు రోజుకి కూడా భయం వేస్తుంది. సో, ఇతను మద్యానికి అలవాటు పడి ఇంకా మద్యం తాగి వచ్చిన తర్వాత ఆబ్వియస్‌లీ గొడవుంటది. నువ్వు తప్పు చేయొద్దంటే చేస్తున్నావు. మళ్ళా ఎందుకలా చేస్తున్నావు అని జెప్పేసి తిరగబడ్డము, ఇద్దరు కొట్టుకోవడము, తిట్టుకోవడం, సామాన్లు ఇసురుకోవడం. సో, ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. పిల్లల మధ్య గొడవ పడుతూ ఉన్నారు. సో, ఇలా జరుగుతుండగా ఒకరోజు ఆవిడకి మరి ఏమనిపించిందో కవితకి, ఇంకిలా లాభం లేదు. పూర్తిగా డైరెక్ట్‌గా లేపేస్తే ఇంకే గొడవ ఉండదు అని జెప్పేసి మరి ఆలోచించినట్టుంది. మొత్తానికి గట్టిగానే ప్లాన్ జేసి ప్రియుడితో కలిసే ఈ ప్లాన్ చేసింది అనైతే మాత్రం అందరూ అనుమానిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు గూడా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ గూడా అదే జెప్తూ ఉన్నారు. అలాగే పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో గూడా ఇంచుమించుగా అదే తేలే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కవిత ఒక అర్ధరాత్రి రీసెంట్‌గా మొన్న ఆదివారం అతన్ని మంచానికి గట్టేసి కట్టుకున్న చీరనే కదలకుండాను పూర్తిగా కత్తితో పొడిచి చంపే ప్రయత్నం చేస్తే ముగ్గురు పిల్లల్లోని చిన్న పిల్లాడు టాయిలెట్‌కి లేచాడో లేతే ఆ శబ్దానికి మరి లేచాడో ఏదో జరుగుతుందని తుల్లిబడి లేచాడు. లేచి చూసేసరికి తండ్రి పూర్తిగా అత్యంత దారుణంగా తండ్రిని పొడుస్తా ఉంది. ఇంక అర్థం గాక పిల్లాడు గట్టి గట్టిగా నాన్న, నాన్న అని కేకలు వేస్తూ ఉన్నాడు. పూర్తిగా రక్తం అదంతా గూడాను. చావు బతుకుల్లో తండ్రి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆ పిల్లాడికేం అర్థం గాలేదు. ఇంక గట్టిగా అరుపులు అరిచేసరికి వెంటనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గూడా లేచి రావడము. వెంటనే ఏం జరిగిందని జెప్పేసి వెంటనే తాళ్ళవి విప్పి అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళే ప్రయత్నం జేశారు. మరి హాస్పిటల్‌కి తరలించే ప్రయత్నంలో మొత్తానికి నగేష్ మరణించడం జరిగింది. సో, మరణించిన తర్వాత కవితను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారించిన నేపథ్యంలో అక్రమ సంబంధం ఉంది. దీని వల్లనే చేసింది అన్న కోణంలోనైతే మాత్రం ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. అలాగే గ్రామస్తులు గూడా అందరూ చెప్తా ఉన్నారు. సో, ఇలా చాన్నాళ్ళ నుంచి ఇలా జరుగుతూ ఉంది. ఆమె చేయడానికి కారణం ఆమె ఒక్కతే గాదు. తనొక్కదాని వల్ల అయితే ఇలా కట్టేసి చంపడం అనేదైతే అసాధ్యము. సో, ప్రియుడితో కలిసి హత్య చేసుంటుంది అని జెప్పేసి. సో, ఇప్పుడు అతన్ని గూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు. సో, ప్రస్తుతానికి ఆయన పరారీలో ఉన్నట్టున్నాడు. మొత్తానికైతే ఓవరాల్‌గా మనం చెప్పొచ్చేది ఏంటి అనంటే, ఇప్పుడు ఆ ముగ్గురు చిన్నారుల పరిస్థితేంటి? తండ్రిని అంత అత్యంత దారుణంగా చంపుతూ ఉంటే చూసిన ఆ పిల్లాడి పరిస్థితేంటి? మెంటల్ స్టేబిలిటీ ఏమైతదసలు? ఒక రకమైన ఫోబియాలో, ఒక ట్రామాలో ఉండిపోతాడు ఆ అబ్బాయి లైఫ్ లాంగ్ గూడాను. ముగ్గురు పిల్లలు తండ్రిని ఆ స్థితిలో జూసి ఒక ట్రామాలో బతకాలి వాళ్ళు. సో, ఆవిడ పరిస్థితేంటి? కవితని జైల్లో బెట్టి తీవ్రంగా శిక్షించాలి. కఠినమైన శిక్ష వేయాలి. ఉరిదీయాలి అని జెప్పేసి అందరూ గూడా కోరుకుంటూ ఉన్నారు. మెయిన్ సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళు గూడా అదే మెసేజ్ పెడుతూ ఉన్నారు. సో, ఎందుకిలా అయిపోతూ ఉన్నారు ఆడవాళ్ళసలు? ఏమవుతుంది వాళ్ళ సైకలాజికల్ ఎందుకు వాళ్ళ సైకాలజీ అలా ఉంటుంది, అలా తయారవుతుంది? దీని మీద సోషల్ మీడియా ప్రభావం అంటే ఈ వచ్చే సినిమాలు గాని, ఈ థ్రిల్లర్ వెర్షన్స్ గాని ఇవేమైనా ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయా? లేదు అనంటే జెనెటికల్ గాని ఈ జీన్స్ అనేవి ఆ రకంగా డెవలప్ అయిపోతూ ఉన్నాయా రోజు రోజుకి కూడా అత్యంత క్రూరంగాను? రోజు రోజుకి అక్రమ సంబంధాలనేవి ఇంత చండాలంగా ఎందుకు పెరిగిపోతూ ఉన్నాయి? వీటికేం అడ్డుకట్ట లేదా? కోర్టులిచ్చిన కొన్ని తీర్పులే దీనికి ఆర్జ్యం పోస్తూ ఉన్నాయా? విచ్చలవిడిగా మీరు రెచ్చిపోవచ్చు, ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకోవచ్చు. పెళ్లి చేసుకుంటేనే మీరు అన్నిటికి అర్హులు. పెళ్లి కాకపోతే మీరు ఏ రకంగానైనా ఎంజాయ్ జేయొచ్చు అని ఇట్లాంటివి గూడా వాళ్ళకొక ధైర్యాన్నిస్తూ ఉన్నాయా ఇలాంటివి జేయడానికి? పర్లేదులే ఏం పీకుతాడులే అని. సో, ఏం పీకుతాడులే అని ఒకవేళ ఏదైనా పీకుదామని తిరగబడినా ఇలా మొత్తానికి ఏమీ లేకుండా పీకి అవతల పడేస్తారు ఆ ప్రాణాన్ని. సో, ఇంత దారుణంగా ఉన్నాయి. సో, దీని గురించి దయచేసి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. దయచేసి స్త్రీలు అమ్మ తల్లుల్లారా అసలు నిజంగా ఒక్కళ్ళ వల్ల ఒకరిద్దరి వల్ల అంటే ఇలా రోజుకి ఇలా ప్రపంచం మొత్తం మీద జూసుకుంటే ముఖ్యంగా అంటే మన తెలుగు రాష్ట్రాల్లో జూసుకుంటేనే రోజుకి కొన్ని వందల కేసులు ఇలాంటివి వస్తూ ఉన్నాయి. సో, ప్రపంచం మీద మరి ఎన్నున్నాయో మనం జూసాము. రీసెంట్‌గా 'కేతన్ అగర్వాల్, సియా గోయల్‌కి సంబంధించిన పూణే కేసు. ఏ రకంగా ఆ అమ్మాయి అసలు ఒక మంచి ఆస్తిపరుడు, అందగాడు, చక్కగా ఉన్నాడు, పెద్ద ఫ్యామిలీ. పోయి ఒక మషాలాలు అమ్ముకునే వాడితోని ప్రేమలో పడి, కోట్ల ఆస్తి ఉండి ఎంతో ఇష్టపడి ఒక కుటుంబ పరంగా పెళ్లి చేసుకునే విధానాన్ని మొత్తం నాశనం చేసేసి, ఆ పిల్లాడిని అనవసరంగా లోయలోకి తోసి చంపేసింది ఆ అమ్మాయి. సో, అక్రమ సంబంధము ఇక్కడ సెక్స్ అనేది చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తోందనేదైతే అనిపిస్తోంది. సైకాలజిస్టులు గూడా చాలా మంది ఇదే జెప్తూ ఉన్నారు. మానసిక రోగులు వీళ్ళందరూనా. ఇటువంటి స్త్రీలందరూ గూడా మానసిక రోగులు, పైశాచిక రోగులు అని జెప్తూ ఉన్నారు. సో, మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ పెట్టండి.